మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లా రామచంద్రారెడ్డి గారు ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత చౌడేపల్లిలో గల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల రామచంద్రయ్య సతీమణి యొక్క దిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పుంగనూరులోని స్వయం సహాయక సంఘాలకు ట్యాబ్లను పంపిణీ చేశారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ధీటైన సమాధానమిచ్చారు. తల్లికి వందనం దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ విషయాలను ఆయన మాటలోనే విందాం పదండి. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని పెద్ద ఎత్తున తల్లికి వందన కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి తల్లిలో కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందంగా ప్రతి తల్లి ముఖంలో కూడా కలకలలాడుతూ ఈరోజు మన తల్లికి వందన కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి తరపున ఈ కుటుంబాల తరపున తల్లుల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఇది వరకు తల్లికి వందన కార్యక్రమము ఎంతోమంది బిడ్డలున్నా అప్పుడు ముఖ్యమంత్రి గారు మీ బిడ్డలు మీరు ఎంచుకోండి, ఏ బిడ్డకు డబ్బు వేయాలని చెప్పి అడిగి తెలుసుకొని కుటుంబానికి ఒక్కరికి మాత్రమే డబ్బు వేయడం జరుగుతూ ఉంది. తల్లికి వందనం ప్రకారము ఎంతమంది బిడ్డలుంటే కుటుంబంలో అంతమందికి ఈరోజు జమ అవుతుందంటే ఈరోజు మనం అందరం కూడా ప్రతి కుటుంబం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు ఇది. ఏ రాష్ట్రంలో అయినా చూసుకో, ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేస్తారంటే అతను ఒక పెద్ద గొప్ప మనసుతో ఈ పేద ప్రజలను ఎలక్షన్లో ఏ విధంగా చెప్పినాడో ఆ కార్యక్రమాలను ఒక సంవత్సరం లోపలనే సూపర్ 6 పథకాలు అమలు చేసి ఈరోజు ఏకైక నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తాం. మాజీ ఎంపీ రెడ్డప్ప గారు ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు సంబోధించినాడు. అయ్యా మాజీ ఎంపీ గారు ఒక్కసారి ఆలోచన చేసుకో, ఎవరు నీచమైన ముఖ్యమంత్రిని నువ్వేమన్నా పొరపాటు పడిపోయి మాట జారేసావేమో. గత ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అనడం పోయి ఈ ముఖ్యమంత్రి నీచమైన ముఖ్యమంత్రి అని మాట జారినావేమో. ఒకసారి నువ్వు మధ్య భ్రమించుకో. ఎందుకంటే మీరు చేసిన అవినీతులు, మీరు చేసిన స్కాములు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు పెట్టిన కేసులు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలకు తెలుసు. ఎన్ని అవినీతి అంటే ఒక్కొక్క అవినీతి జైలు ఈ రోజు పట్టడంలే. మీ ఎమ్మెల్యేలు, మీరు మంత్రులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఇక్కడున్న మంత్రులు కూడా అవినీతిలో కూరకపోతున్నారు. నువ్వు పొరపాటు పడిపోయి గత ముఖ్యమంత్రిని అనాల్సింది ఈ ముఖ్యమంత్రిని అన్నావేమో. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని రీస్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు గత ముఖ్యమంత్రి అవినీతి పరుడు, ఈ ముఖ్యమంత్రి బాగా చేస్తాడు అని చెప్పి ఒకసారి కలెక్ట్ చేసుకొని నువ్వు మంచి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. నువ్వు పొరపాటు పడిపోయి స్టేట్మెంట్ ఇస్తావు. ఇటువంటి పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తా ఉంటే నువ్వు ఇంకా ప్రజల్లో పూర్తిగా సన్నగిల్లిపోతారు. మీరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి గుర్తుపెట్టుకో, నువ్వు మనసులో పెట్టుకో. ఇంకొకసారి కానీ ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడొద్దు, ప్రజలు సహిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నా.